నమస్కారం. ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు అసలు గర్భగుడికి ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం ఎందుకుంటుందని మీరు ఆలోచించారా? దాన్ని కేవలం ఒక ఆచారమనో లేక దేవుడికి ఒక సింబలనో మనం అనుకుంటూ ఉంటాం. కాని ఈరోజు ఈ విశ్లేషణలో మనం చూడబోయే ఆధారాలు ప్రాచీన ఆలయ నిర్మాణాల పట్ల మీకున్న అవగాహనను పూర్తిగా మార్చేస్తాయి. వినడానికి రెడీనా? లాజిక్స్ అండ్ సైన్స్తో సహా మొత్తం డీకోడ్ చేద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మనం కేవలం పండుగలప్పుడు జెండాలు కట్టే కర్రగానో లేదా అలంకారప్రాయమైన చిహ్నంగానో భావించే ఈ నిర్మాణం నిజానికి ఒక అత్యాధునిక సాంకేతిక పరికరం, అంటే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ డివైస్ అయితే ఎలా ఉంటుంది? వినడానికి కాస్త క్రేజీగా ఉంది కదూ? కాని నిజంగానే ఆ ఎత్తైన నిర్మాణాల వెనుక ఒక అద్భుతమైన అతి లోతైన సైన్స్ దాగి ఉంది. అసలు ధ్వజస్తంభం అంటే ఏంటి? సంస్కృతంలో ధ్వజ అంటే ఎత్తులో ఎగిరే జెండా అని అర్థం. బేసిక్గా చూస్తే ఇది రాగి లేదా పంచలోహాల తొడుగుతో ఉండే ఒక ఎత్తైన పిల్లర్. ఆలయ నిర్మాణంలో గమనిస్తే ఇది ప్రధాన మండపానికి ముందు గర్భగుడిలోని దేవుడి విగ్రహానికి ఖచ్చితంగా ఒకే సరళరేఖలో ఉంటుంది. భూమిమీద ఉన్న మనకి ఆ పైనున్న విశ్వశక్తికి మధ్య ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ లాగా ఇది పనిచేస్తుందన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఆ నిర్మాణాన్ని పౌరాణిక త్రిమూర్తుల తత్వంతో ఎలా ముడిపెట్టారో చూడండి. కింద బేస్ చతురస్రాకారంలో ఉండి సృష్టికర్త అయిన బ్రహ్మను సూచిస్తుంది. మధ్యలో ఉండే బహుకోణ నిర్మాణం విష్ణువును, ఇక పైభాగాన ఉండే స్తూపాకారం లయకారుడైన శివుడిని సూచిస్తాయి. ఆ పైన గర్భగుడివైపు చూపిస్తున్నట్లు ఉండే 3 అడ్డకడ్డీలు ఈ త్రిమూర్తుల తత్వాన్ని మన కళ్ల ముందుంచుతాయి. అయితే ఇది కేవలం పౌరాణికం మాత్రమే కాదు. ఆగమశాస్త్రాల్లో ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఉంది: దేవాలయమే దేహాలయం అని. అంటే ఏంటి? గుడి ఒక శరీరం లాంటిది, మన శరీరమే ఒక గుడి. గుడి అనేది కేవలం రాళ్లతో కట్టిన ఒక బిల్డింగ్ కాదు. మన పూర్వీకులు దాన్ని అచ్చం మన హ్యూమన్ బయాలజీకి ఒక బ్రహ్మాండమైన ప్రతిరూపంగా డిజైన్ చేశారు. దట్స్ రియలీ అమేజింగ్ కదా! ఈ కంపారిజన్ చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మన శరీరానికి వెన్నెముక ఎలాగో గుడికి ధ్వజస్తంభం కూడా అంతే. మన వెన్నెముకలో 32 ఎముకలుండి ప్రాణశక్తిని శరీరమంతా ఎలా పంపుతాయో తెలుసుకదా? ఎగ్జాక్ట్గా ఈ ధ్వజస్తంభం కూడా 32 వలయాలతో నిర్మితమై ఉంటుంది. ఇది విశ్వశక్తిని గ్రహించి గర్భగుడిలోకి ప్రసరింపజేస్తుంది. వాట్ ఇస్ సిమిలారిటీ కదా? దీన్నే ప్రాచీన గ్రంథాల్లో ప్రాణకేంద్రాలు అన్నారు. ఈ రోజుల్లో మనం వాడుతున్న బయో ఎనర్జెటిక్ ఇంజనీరింగ్ అనే పదానికి ఇదొక ఏన్షంట్ వర్జన్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, మనం గుడిలోకి వెళ్ళగానే మన బాడీలోని ఎనర్జీని కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ చేసి రీప్రోగ్రామ్ చేసే సెంటర్స్ ఇవి. అందుకే గుడిలో అడుగు పెట్టగానే మనకు తెలియకుండానే ఒకలాంటి ప్రశాంతత వస్తుంది. సరే, ఇదంతా ఆధ్యాత్మికం, జీవశాస్త్రం అనుకుందాం. కాని ఇక్కడొక ప్యూర్ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది తెలుసా? ఈ ధ్వజస్తంభం ఒక అద్భుతమైన ఏన్షియంట్ లైట్నింగ్ అరెస్టర్గా పనిచేస్తుంది. అంటే వాతావరణ వైపరీత్యాలు వచ్చినప్పుడు, ముఖ్యంగా భయంకరమైన పిడుగులు పడేటప్పుడు ఎంతో కష్టపడి కట్టిన రాతి గుడిని వినాశనం నుండి కాపాడే ఒక అల్టిమేట్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. వర్షాకాలంలో పెద్ద పెద్ద పిడుగులు పడినప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందో తెలుసా? గుడి మొత్తంలో ఎత్తుగా ఉండే ఈ స్తంభం ఆ పిడుగుని తనవైపు ఆకర్షిస్తుంది. ఆ భారీ హైవోల్టేజ్ కరెంట్ గుడిలోని రాతి కట్టడాలను అస్సలు టచ్ చేయదు. బదులుగా ఈ పంచలోహ కవచం ద్వారా డైరెక్ట్గా, చాలా ఫాస్ట్గా, సేఫ్గా భూమి అడుగుపొరల్లోకి వెళ్ళిపోతుంది. ఎంత పర్ఫెక్ట్ మెకానిజం కదా! కేవలం పిడుగుల నుంచి రక్షించడమే కాదు సుమా, ఈ స్తంభం ఒక జెయింట్ కాస్మిక్ యాంటెనాలా కూడా పనిచేస్తోంది. విశ్వం నుంచి వచ్చే తరంగాలను, భూమికి ఉండే సహజమైన అయస్కాంత శక్తిని క్యాచ్ చేసి గుడి ప్రాంగణంలోకి ఫోకస్డ్గా పంపించే ఒక పవర్ఫుల్ రిసీవర్ ఇది. ఇవన్నీ ఊరికే పుకిటి పురాణాలు అనుకోకండి. ఇస్రో, ఎన్జీఆర్ఐ లాంటి పెద్ద పెద్ద మోడర్న్ రీసెర్చ్ సంస్థలు కూడా ఈ విషయాలను కన్ఫర్మ్ చేశాయి. ప్రధాన గుడుల దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చాలా అసాధారణమైన మార్పులున్నాయని వాళ్లు సర్వేలో గుర్తించారు. కాశీ, చిదంబరం లాంటి క్షేత్రాలు సరిగ్గా న్యాచురల్ ఎనర్జీ నోడ్స్ పైనే ఉన్నాయి. ఎలాంటి శాటిలైట్స్ లేని వేల ఏళ్ల క్రితమే మనవాళ్లు ఈ పవర్ పాయింట్స్ని ఎలా కనిపెట్టారో ఆలోచిస్తేనే మైండ్ బ్లాక్ అవుతుంది కదూ! ఇప్పుడు ఈ నంబర్స్ చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. భూమి యొక్క న్యాచురల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ హార్ట్బీట్, దాన్నే షూమన్ రెజనెన్స్ అంటారు. అది సుమారు 7.83 హెర్ట్జ్ ఉంటుంది.
ఒక వ్యక్తి డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు అతని బ్రెయిన్ ఆల్ఫా వేవ్స్ కూడా 7 నుంచి 8 హెర్ట్జ్ మధ్య ఉంటాయి. మరి గర్భగుడిలో సైంటిస్టులు కొల్చిన ఫ్రీక్వెన్సీ ఎంతో తెలుసా? ఎగ్జాక్ట్గా 7 నుంచి 9 హెర్ట్జ్. ఈ 3 నంబర్స్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వడం జస్ట్ కోఇన్సిడెన్స్ అంటారా? అబ్సల్యూట్లీ నాట్. ప్రాచీన వాస్తుశిల్పులు ఒక కంప్లీట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్క్యూట్ను ఎంత బ్రిలియంట్గా డిజైన్ చేశారో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. గర్భగుడి ఒక స్కేలార్ ఎనర్జీ ఛాంబర్లాగా పనిచేస్తే పైనున్న గోపురం ఒక యాంటెనా, విగ్రహం కిందుండే రాగిరేకులు ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్క్యూట్ని పూర్తి చేస్తాయి. ఇక 108 హెర్ట్జ్ శబ్దంతో మోగే గుడిగంటలు మన బ్రెయిన్ వేవ్స్ని క్రమబద్ధీకరిస్తాయి. వావ్! ఎవ్రీ సింగిల్ డీటెయిల్ వెనుక ఒక సైన్స్ ఉంది. మరి ధ్వజస్తంభం దగ్గర నిలబడితే మన బాడీకేమవుతుంది? ఆ రాగి తొడుగు, గ్రానైట్ రాతి నేల, అక్కడి మంత్రాల ఎకో ఇవన్నీ కలిసి నిరంతరంగా నెగిటివ్ అయాన్స్ని క్రియేట్ చేస్తాయి. ఇవి మన ఇమ్యూనిటీని పెంచి డిప్రెషన్ని ఖచ్చితంగా తగ్గిస్తాయని సైన్స్ చెబుతోంది. మన మెదడులోని పీనియల్ గ్రంథిని బ్యాలెన్స్ చేసి మనలోని ఆందోళనలను, భయాలను తగ్గించి ఒక ప్రశాంతతనిచ్చేది ఇవే. ఇదంతా చూశాక కామికాగంనా ఉన్న ఒక మాట నా మైండ్లో తిరుగుతూనే ఉంది. ప్రసాదం ఒక భవనం కాదు, అదొక యంత్రమని. ఇక్కడ ప్రసాదమంటే దేవాలయం. సో గుడి అనేది కేవలం ప్రార్థనలు చేసుకునే 4 రాతిగోడల భవనం కాదు, మన కాన్షియస్నెస్ను అంటే మన చైతన్యాన్ని ఎలివేట్ చేసే ఒక అద్భుతమైన యంత్రం, ఒక డివైన్ ఎనర్జీ టెక్నాలజీ. సో ఫైనల్గా ఇక్కడ మయూరధ్వజుని కథను కూడా మనం గుర్తు చేసుకోవాలి. దేవుడి కోసం తనను తాను అర్పించుకున్న ఆ రాజు అచంచలమైన భక్తికి ప్రతీకగా ఈ ధ్వజస్తంభాలు నిలుస్తాయి అంటారు. కాని ఆధ్యాత్మికతతో పాటు ఇవి అపారమైన శాస్త్రీయ జ్ఞానానికి కూడా సజీవ సాక్ష్యాలు. సో నెక్స్ట్ టైం మీరు గుడికి వెళ్ళి ఈ ధ్వజస్తంభాన్ని చూసినప్పుడు అది మీకు కేవలం పాతకాలపు నమ్మకానికి ఒక సింబల్లా కనిపిస్తుందా, లేక దైవిక మరియు శాస్త్రీయ సమన్వయంతో మన చైతన్యాన్ని మేల్కొల్పే ఒక అడ్వాన్స్డ్ మెషీన్లానా? మీరే ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.